నాతో మాట్లాడాడు అన్నాడు, బయలుదేరాడు, మరి వెళ్తూ ఉన్నాడు. మోసం చేసి వచ్చిన ఆయన అక్కడ చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపం వెంటాడుతుంది కాబట్టి తన అన్న తను ఏమన్నా చేస్తాడని, హాని చేస్తాడని తలపెట్టి దానికోసం అది మోసాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కానుకలు పంపించాడు ముందు. ఎవరికి? అన్నకి. అన్న ఏమన్నాడంటే ఈ కానుకలు గినుకులు నాకేమొద్దు, వాడు కావాలి నాకు అన్నాడు. ఏమన్నాడు? వాడు ఎందుకంటే నన్ను మోసం చేసి నాకు రావాల్సిన దీవెనంతా వాడు తీసుకెళ్ళిపోయాడు కనుక వాడు కావాలి అని అన్నాడు. ఆ వర్తమానం వచ్చినాక మనోడికి భయం వేసింది, యాకోబుకి భయం వేసింది. తర్వాత ఒక స్థలంలోనికి వచ్చినాక, ఒక ఎప్పేపు రేవు దగ్గరికి వచ్చినాక ఆ ప్రాంతంలో నుంచి మరి తన కుటుంబాన్ని, పిల్లలను, దాసీల్ని, కలిగిన సమస్తాన్ని దాటించేసి రేవు మీరు పోతూ ఉండండి నేను వెనకాల వస్తున్నానని ఆ రాత్రికాల సమయంలో దేవునితో పెరుగులాడాడు. యాకోబు జీవితాన్ని గురించి రాయబడిన మాటల్లో మగసిరి కలిగిన ప్రార్థనాత్మ కలిగిన వాడని, ప్రార్థనలో మరి అనేకులకు మాదిరికరమైన, అంటే మన పితరులు అనేకులకు మాదిరికరమైన ప్రార్థన, ఈనాటికి కూడా మగసిరి కలిగిన ప్రార్థన అంటే యాకోబుని తప్పితే మరొకరిని తలుచుకోలేము. అంతటి గొప్ప మరి దేవునితోనే, మనుషులతోనూ దేవునితోనూ పెనుగులాడి గెలిచేవారు అన్నాడు. దేవుడే ఒక మంచి బిరుదు ఇచ్చాడు. అయితే అలాంటి వాణి జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇదంతానేమో చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా మనం విన్నాం కదా. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ ఆదికాండం 35వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ ఎప్పేకు రేవు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరాడు? నాయన చూడండి, నేను చెప్తా చూడండి. ఎక్కడికెళ్ళడానికి అసలు అతను బయలుదేరాడు? దేవునికి ఇచ్చిన మాట ప్రకారము బేతేలుకు రావాలా. బేతేలు అనే స్థలానికి వచ్చి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ దేవునికి బలులు అర్పిస్తూ తను దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడ ఉండిపోవాలా. అందుకోసమే దేవుడు కూడా తోడుకొచ్చాడు. కానీ తన జీవితంలో బేతేలుకి వెళ్ళకోకుండా, అంటే మగసిరి కలిగిన ప్రార్థన చేసినప్పటికి కూడా దేవునికి లోబడ్డా. చెప్పండి, లోబడ్డా? అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాలి. ఏం చేయమన్నాడు అది చేయలా. అతనికి మరలా ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి, సుకోతుకి వెళ్ళి అక్కడ షెకెము నివాసుల దగ్గర స్థలం కొనుక్కొని ఆ పట్టణానికి, ఆ ఊరికి ముందున్న పొలాన్ని కొనుక్కొని తనకి, తన పశువులకు, తన కుటుంబ సభ్యులకు అందరికీ పాకలేసాడని రాయబడింది ఆ కింద పక్కన అధ్యాయంలో. కాబట్టి మరి దేవుడు చెప్పినట్టు చేశాడా? చేయడా. దేవుడు ఎంతో తోడై ఉన్నాడు. దేవుడు ఆర్థికంగా అన్ని విధాలుగా అతను ఆశీర్వదించాడు. కానీ మానసికమైన శోభ అతను వెంటాడుతూ ఉంది. మానసికమైన దిగులు అతను వెంటాడుతుంది. ఎందుకంటే కుటుంబంలో కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. దేవుడు తోడైనప్పటికీ అతని మీద ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ సుకోతులో ఎంత భయంకరమైన సమస్య వచ్చింది చెప్పండి. తనకు ఒక్కగానొక్క కూతురైన తన కూతుర్ని ఆ పట్టణానికి చెందిన ఆ రాజకుమారుడు ఆమెను పాడు చేయటం, తర్వాత ఆమెను చేసుకుంటానంటాం, తర్వాత ఆమెను అతనికి పెళ్లి చేయటం, వారందరూ మరి సున్నతి చేయించుకోవటం, వీళ్ళందరూ వెళ్ళిపోయి పగ తీర్చుకోవడానికి ఆ పిల్లనిచ్చినందుకు అతన్ని చంపేసి మరలా పిల్లని తీసుకురావటం, చాలా తన జీవితంలో భయంకరమైన అవకతవకలు జరిగిపోయింది. ప్రాణభయం వచ్చేసింది. నేను ఎక్కడి నుంచి తప్పుకున్నాను? నా అన్నకు చేసిన కీడు నుంచి నేను తప్పుకున్నాను. కానీ మరలా నాకు ప్రాణభయం వెంటాడుతుంది. ఇక నేను ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇక లాభం లేదు, నా జీవితం ఇంతటితో అయిపోయింది. తెల్లారితే సుకోతు యొక్క షెకెము మనుషులు కానీ, లేకపోతే వారికి సంబంధించిన వారి సన్నిహితులు కానీ అందరూ వచ్చి నా మీద పడి నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. ఇక్కడ నుంచి మనం పారిపోవాల్సిందే. ఇప్పుడు మనం పారిపోవాలంటే మనకు దిక్కు దేవుడే. ఇప్పుడు వెళ్ళాలి బేతేలుకి అని నిర్ణయించుకో. ఇప్పుడు బేతేలుకి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత యాకోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడి నుంచి మీకు చెప్పబడే మాట కోసం ఇదంతా మీకు చెప్పబడింది, ఇదంతా మీకు గుర్తుంది, ఇదంతా మీకు తెలుసు. కానీ ఇక ముందు చెప్పబడేది మాత్రం మీ ప్రతి ఒక్కరికి అవసరమైన మాట. దేవుడు మీకోసం మరి మీ నిమిత్తమై దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి నేను మీకు చెప్పే మాట ఇది. మీ అందరి జీవితాలకు అవసరమైన మాట, మీ అందరితో సూటిగా దేవుడు మాట్లాడే మాట. నువ్వు ఏది కోరుకుంటావో దాన్ని పొందుకోవాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఆ పని ఇక్కడ యాకోబు చేశాడు. మనుషులు జీవితాల్లో యాకోబు దేవునితో పెనుగులాడా లేదా? ప్రార్థన చేశాడా లేదా? మగసిరి కలిగిన ప్రార్థన చేశాడు. మనలాంటి ప్రార్థన కాదు, సాదా సీదా ప్రార్థన కాదు, మగసిరి కలిగిన ప్రార్థన. అలాంటి మగసిరి కలిగిన ప్రార్థన చేసినప్పటికీ కూడా యాకోబు జీవితంలో కొన్ని మారాల, తన కుటుంబంలో కొన్ని
మారాల. దేవుడు ఆ మార్పు కోరుకుంటున్నాడు. అంటే దేవుని కోసం కొన్ని విడిచిపెట్టాలి అని అన్నాడు, కొన్ని విడిచిపెట్టాలి అన్నాడు. కానీ యాకోబు ప్రార్థన అయితే మనసులో కలిగిన ప్రార్థన చేశాడు, కానీ కొన్ని విడిచిపెట్ల, తన కుటుంబం కొన్ని విడిచిపెట్ల. ఇప్పుడు అంటున్నాడు, చూశారు కదా, మనం చదువుకున్నాం కదా, యాకోబు ఏమన్నాడంటే మనము బేతేలుకు బయలుదేరాలి. మనం బేతేలుకు బయలుదేరాలంటే మీ అంటే మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి అని అన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి అన్నాడు. మీ వస్త్రాలను మీరు మార్చుకోనండి అన్నాడు. అక్కడ ఇంకా కింద రాయబడిన మాటలు అంటే మీ చెవులకున్న లేకపోతే మీ మీద ఉన్న అలంకరణ, ఏదైతే విగ్రహ అలంకరణ ఉందో ఆ అలంకరణ మీరు అన్య దేవతల అలంకరణ మీరు అన్ని దేవతల అలంకరణ అంటే అన్ని దేవతల అలంకరణ తీసివేయండి అన్నాడంటే వారు అప్పుడు దేవునికి ప్రత్యేకించబడిన జనం అయినప్పటికీ కూడా వారిలో లోకానుసారమైన వారి జీవితాల్లో. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకి వారి జీవితాన్ని మనకి ఎందుకు పరిచయం చేస్తారంటే దేవుడు, ఈనాటికి కూడా మనము కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. వారి జీవితాన్ని గురించి మనకు చెప్పకపోతే మనం అది తెలుసుకోలేము. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా ఇప్పుడు నేను బాగా వాక్యం చెప్పగలుగుతున్నాను, ధారాళంగా దేవుడు నా ద్వారాగా తన పరిచర్య చేసుకుంటున్నాడు కాబట్టి నేను ప్రార్థన చేయగలుగుతున్నాను కనుక నేను కరెక్ట్ అని నేను అనుకుంటా. ప్రతి సేవకుడు ఎప్పుడు నేను కరెక్ట్, నా జీవితం కరెక్ట్ ఏమో, నేను ఇదిగో దేవుని పనిలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకున్నాడు కాబట్టి నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటా. యాకోబుని దేవుడు వాడుకున్నాడు, యాకోబుని దేవుడు ప్రత్యేకపరిచాడు, యాకోబుని దేవుడు దీవించాడా లేదా? బహుగా దీవించాడు, అన్ని విషయాలు దీవించాడు. ఇంకొక మాట ఏంటంటే యాకోబు ఎక్కడుంటే ఆ ప్రాంతం దీవించబడింది. యాకోబుని ప్రేమించిన వాళ్ళు దీవించబడ్డారు, యాకోబు సన్నిహితులు దీవించబడ్డారు. యాకోబు ఉండటం బట్టి అంత దీవించబడిన యాకోబు జీవితంలో మరలా ఎందుకు ఈ శోధన, మరలా ఎందుకు ఈర్కు, మరలా ఎందుకు ఇబ్బంది, మరలా ఎందుకు ఈ ప్రాణభయం అంటే యాకోబులో కొన్ని మారాలా అని రానున్నాడు. అక్కడ చదవండి ఒకసారి, మరలా మూలవాక్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మూలవాక్యం చదువుదాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు ఆగండి. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఏం చెప్తున్నాడు తన కుటుంబంతో? యాకోబు తన కుటుంబంతో ఏం చెప్తున్నాడంటే, నేను ప్రత్యేకించబడిన వాడిని, నన్ను దేవుడు ప్రత్యేకించాడు. యాకోబులో నుంచే ఇశ్రాయేలీయులు వచ్చారు. చెప్పండి, యాకోబు పిల్లలే 12 గోత్రాల వారు. యాకోబుని 12 గోత్రాలుగా విభజించాడు. యాకోబుకు 12 మంది పిల్లలు, 12 గోత్రాల వారిగా ఈరోజు ఇశ్రాయేలీయులుగా పిలువబడతారు. అలాంటి మూల పురుషుడైన యాకోబు, శక పురుషుడైన యాకోబు జీవితాన్ని గురించి యాకోబు తన ఆ ప్రత్యేకించబడటానికి ఈనాటికి కూడా ఇశ్రాయేలీయుల జీవితం, ఇశ్రాయేలీయుల పేరుంటే ప్రపంచమే వణుకుద్ది. గుంటూరు జిల్లాలో ఉన్నంత మంది కూడా ఇశ్రాయేల్ దేశంలో లేరు, కానీ ప్రపంచం గజ వణికిపోయింది. వాళ్ళకి దేవుడు అంత మేధాశక్తిని ఇచ్చాడు, అంత తెలివితేటలు ఇచ్చాడు, అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే మరి ఆ ఇశ్రాయేలీయుల పేరు చెప్పిన, ఇశ్రాయేలీయుల టెక్నాలజీ చూసినా, ఇశ్రాయేలీయుల ఆ పరిజ్ఞానం చూసినా కానీ ప్రపంచమే ఆశ్చర్యపడే ఆ మహా మేధస్సు వారికి దేవుడు అనుగ్రహించాడు. మరి వారిలో నుంచి రాజులు వచ్చారు, వారిలో నుంచి ఏలుబడి చేశారు, వారిలో నుంచి ఈ సృష్టిలోనే అనేకమైన మానవాళికి ఉపయోగపడే వనరులను వారు కనిపెట్టగలిగే వారిగా ఉన్నారు. అంతటి ప్రత్యేకించబడిన ఆ కుటుంబము లేకపోతే ఆ వ్యక్తిలో నుంచి వచ్చిన ఆ శాఖ వారిని గురించి చెప్తున్న మాట అంటే, మనం దేవుని చేత పిలువబడిన వారం, ప్రత్యేకించబడిన వారం, మనం ఏం చేయబడాలంట? అన్య దేవతల నుంచి పారవేసి మనల్ని మనం ఏం చేయాలా? శుద్ధిపరచుకోవాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు, మీరు దేవునికి అన్నీ ఇవ్వగలుగుతున్నారు, కానీ దేవుని కోసం మీరు మీ దగ్గర ఉన్న వాటిని ఏది తీసి పారేస్తున్నారు? దేవుడు నిన్ను దర్శించాలి అంటే, దేవుడు నిన్ను బాగు చేయాలంటే, దేవుడు నీకు నీ అవసరత తీర్చాలి అంటే నువ్వు దేవుని కోసం ఏదన్నా విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? నీవున్న ఆ నింద తొలగిపోవాలంటే, నీవున్న ఆ అక్కర నుంచి బయటికి రావాలంటే, నువ్వున్న ఆ శ్రమలో నుంచి బయటికి రావాలంటే, నిందలో నుంచి, అవమానంలో నుంచి బయటికి రావాలి, కరువులో నుంచి, కష్టంలో నుంచి, లేకపోతే రోగంలో నుంచి నువ్వు విడుదల పొందాలంటే దేవుని కోసం నువ్వేదో విడిచిపెట్టాలి. చెప్పండి, యాకోబు విడిచిపెట్టాడు లేదా? యాకోబు తన బిడ్డలతో చెప్పాడు, రే నానా నా మాట వినండి, నా మాట వినండి. ఏం చెప్పాడంటే, అయ్యా
పిల్లలందరితో చెప్పాడు, కొడుకులందరూ పిలిచాడు, కోడలందరూ పిలిచాడు, మనవరాళ్ళందరూ పిలిచాడు. మీరు వాళ్ళ దగ్గర ఉన్న పని మనుషులను, వాళ్ళ దగ్గర ఉన్న వారి దాసీలను కూడా పిలిచాడు. తన దగ్గర ఉన్న వారందరూ పిలిచాడు. మనం వెళ్ళి స్థలం పరిశుద్ధ స్థలం. ఈనాటికి నాకు తోడై నడిపించిన యేసయ్య లేకపోతే ఆ దేవుడు మనల్ని ముందుకు నడిపించాలి. మనకి క్షేమాన్ని ఇవ్వాలంటే, మనకి ప్రాణభయం తీసేయాలంటే, ఈ నిందను తొలగించాలంటే మనం చేసాం కదా. ఏం చేశారు? నరహత్య చేశారు మీరు. ఏమన్నాడు? నరహత్య చేశారా మీరు అని అన్నాడు. ఎవరెవరు చేశారు ఆ పని? షిమ్యోను, లేవి అనబడుతున్న వారు రాత్రి వెళ్ళి తన చెల్లెల భర్తని చంపి తన సైన్యాన్ని కూడా చంపేశారు. ఎంతో మందిని చంపేశారు. మనం చేసిన పాపం మనల్ని వెంటాడుద్ది. ఆ ప్రాణభయం నా మీదకి వచ్చేసింది. ఒకప్పుడు నేను మా అన్నకు మోసం చేయడాన్ని బట్టి, మా అన్నను మోసం చేయడాన్ని బట్టి నేను దేవునితో పెరుగులాడి క్షమించబడితేని. అయితే ఇప్పుడు మీరు చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుద్ది. కాబట్టి మీరు ప్రత్యేకించబడిన జనము, మీరు ఆశీర్వదించబడిన జనము. మీలో నుంచి నింద తొలగిపోవాలంటే మీరు ఏం చేయాలంట? కొన్ని విడిచిపెట్టాలా. కొన్ని విడిచిపెడితే మిమ్మల్ని శాఖలుగా మిమ్మల్ని విస్తరింపజేస్తానన్నాడు ఆయన. శాఖలుగా విస్తరింపజేస్తానన్నాడు. అబ్రహాము వారసత్వం మీది. అబ్రహాము వాగ్దానానికి వారసులు మీరు. ఆ వారసత్వం హక్కు మీరు పొందుకోవాలంటే, ఆ వారసత్వపు దీవెన మీరు పొందుకోవాలంటే, ఆ ప్రత్యేకించబడిన జనముగా మీరు ఉండాలంటే మిమ్మల్ని మీరు స్వపక్షిస్తారు. మీరు కొన్ని దేవుని కోసం విడిచిపెట్టాలా. ఇదిగో మీలో ఉన్న లోకానుసారమైన విడిచిపెట్టండి. ఇది జరగకోకుండా ఆ దేవుని కనికరం వారి మీదకి వచ్చిందా? చెప్పండి. ఇక మనం కొత్తగా బైబిల్ రాసుకోం. ఇది ఉన్నప్పటికి కూడా ఆ కనికరం నా మీద ఉంది. అర్థమవుతుంది మీకు? మనం రాసుకోవాలా. కానీ దేవుడు రాసిన రాత ఏంటంటే, నీవు ఈ లోకంలో ఉన్న వాటిని నీలో ఉంచుకొని నువ్వెంత మగసరి కలిగిన ప్రార్థన చేసినా నిన్ను కొంత వెంటాడుద్ది. నువ్వేం చేయాలంటే, యాకోబు ఆ కుటుంబంతో చెప్పాడు, మీరు స్వపరీక్ష చేసుకోనండి, మీ వస్త్రాలు మార్చుకునండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునండి. మనం వెళ్ళే స్థలము పరిశుద్ధ స్థలము. కాబట్టి అక్కడ ఆయన మహిమ మీ మీదకి దిగాలంటే, అక్కడ ఆయన మహిమ మీ మీదకి దిగి మిమ్మల్ని అభిషేకించాలంటే, అక్కడ ఆయన మహిమ నా తర్వాత కూడా మిమ్మల్ని వెంటాడాలి అంటే, ఆయన ప్రత్యేకించబడిన జనముగా మీరు, ఆయన సొత్తైన ప్రజలుగా మీరు ఆశీర్వదించబడాలి అంటే, శాఖలుగా మీరు ఆశీర్వదించబడాలంటే, ఆకాశ నక్షత్రాల వలె భూ విస్కరణ వలె మీరు విస్తరించాలి అంటే, ఆ దీవెనకు, ఆ వాగ్దానానికి మీరు వారసులు అవ్వాలంటే, మీలో ఉన్న లోకానుసారమైనది మీరు విడిచిపెట్టాలి. విడిచిపెడితే అద్భుతాన్ని చూస్తారు. కాబట్టి జ్ఞాపకం తీసుకుందాం. మనము ఈ మనోహరమైన దినాల్లో మన అవసరతల కొరకు, అక్కరల కొరకు, మన కుటుంబం నెమ్మది కొరకు, సంతోషం కొరకు, లేకపోతే సమాధానం కొరకు, సమృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మనము అనేకమైన అవసరతలు కలిగి మనం కూడా ఉన్నాం. యాకోబు కుటుంబం కలిగిన ఆ స్థితిలో మనం కూడా ఉన్నాం. అయితే యాకోబు తన సంతానానికి చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. దేవుని కోసం ఏదైనా చేయండి. దేవుని కోసం నా దేవుని కోసం ఇది నేను విడిచిపెట్టేశా. నా దేవుని కోసం నేను విడిచిపెట్టా. ఎప్పుడైతే మన దేవుని కోసం నీకు ఇష్టమైన దాన్ని వదులుకుంటావో, అప్పుడు దేవుడు తనకిష్టమైన నీకు ఇస్తాడు. తన ఇష్టమైనది నీకు ఇవ్వాలంటే, నీ అక్కర, నీ అవసరత తీర్చబడాలంటే నువ్వు దేవుని కోసం ఏదో విడిచిపెట్టాలి. దేవుని కోసం ఈ లోకంలో ఉన్నది ఏదైనా నీలో ఉంటే, అయ్యా ఈ లోకంలో ఉన్నది నేను ప్రేమించింది, ఇదిగో ఇది ఉందయ్యా, ఇది నేను తీసేయాలా. ముక్కుపుడు కంట చెప్పండి. అక్కడ ఏమన్నా చెవులు చదవండి ఒకసారి. ఆ బంగారం గురించి రాయబడి చూడండి. వాటిని చూడండి. ఇప్పుడు వారి చెవులకి ఏమున్నాయి అంటే విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం బంగారంతో చేపిస్తే మనం రకరకాల విచిత్రమైన పనిముట్లు చేపిస్తాం. కానీ వారు చెవులకి ఏం పెట్టుకున్నారంట? విగ్రహాలు పెట్టుకున్నారు. ఈ విగ్రహారాధనకు సంబంధించి మీ చెవులు పెట్టుకున్నారు. మీరు మీ తండ్రి వద్ద నుంచి అయ్యి తెచ్చుకున్నారు. అవి ఇక్కడ పనికిరావు, మనం వెళ్ళే స్థలంలో పనికిరావు. వాటిని మీరు ఏం చేయాలంట? తీసేసుకోండి. బంగారం అంటే మంచిదే, బంగారం దేవుడే ఇచ్చాడు. విలుగల వస్త్రాలు అన్ని దేవుడే ఇచ్చాడు. కానీ అంటే లోకానుసారమైనవి గనక నీవు ధరించుకుంటే, లోకానుసారమైనవి గనక నీలో ఉంటే, లోకానుసారమైన వస్త్రాలు నీలో ఉంటే, ఏదైనా కానీ దేవునికి మహిమ త్యానిది ఏదైనా ఉంటే దాన్ని నువ్వేం చేయాలంట? విడిచిపెట్టాలి. ఎవరి కోసం? దేవుని కోసం. నేను ఒక మాట చెప్తున్నాను. సాధారణంగా లోకంలో జరిగేది ఏంటంటే, ఒక యవన కాలంలో జరిగే కొన్ని సందర్భాలు చెప్తాను. ఎవడన్నా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడితే
ఆ అమ్మాయి నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు నా కోసం ఏం చేస్తావు అంటది. ఏం చేయమంటావు చెప్పంటాడు వీడు. నీకు ఇష్టమైంది ఏంటంటే నాకు సిగరెట్ ఇష్టం అని అనుకో, నా కోసం ఆ సిగరెట్ మానుకొని నేను ప్రేమిస్తానంటది. మానుకుంటాడా మానుకోడా చెప్పండి? మానుకుంటాడు. సరే నీకు ఇష్టమైంది ఇంకేదన్నా ఉందంటే నాకు ఇష్టం, నాకు నా హెయిర్ స్టైల్ అంటే ఇష్టం అన్నది. నాకు ఆ హెయిర్ స్టైల్ నాకు ఇష్టం లేదు, నా కోసం అయితే తీసేయమంటే వాడికి ఆమెకి ఇష్టం వచ్చినట్టు మారిపోతాడు. అంటే ఏ సంబంధమైన బంధాల కొరకు, బంధుత్వాల కొరకు, స్నేహాల కొరకు, ప్రేమల కొరకు మన జీవితాల్లో కొన్ని కోల్పోతున్నాం కదా, కొన్ని త్యాగం చేస్తున్నాం కదా, కొన్ని వాటిని విడిచిపెడుతున్నాం కదా. కానీ పరసంబంధమైన ఆ పరమ ప్రభు ఆ కనికరం మనం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైనవి మనలో ఉండాలా లేదా? ఆయనకి హేయమైనవి తీసేసుకోవాలా లేదా? చెప్పండి. తీసేసుకోవాలా? తీసేసుకోవాలి. అందుకనే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు ఏమంటాడంటే నా కనికరం నీ మీదకి రావాలంటే, నా ఆత్మ నీ మీదకి రావాలంటే ఇదిగో నాకు హేయమైనది నీ దగ్గర ఫలాంతం ఉంది, నా కోసం నువ్వు తీసేసుకో, నీకు ఏది కావాలంటే నేను ఇస్తా, నా కోసం నువ్వు తీసేసుకో. ఒక వివాహం జరిగే ఆ వేడుకలో జరిగే ఒక సందర్భం ఏంటంటే భర్త కావాలంటే భార్య విలువైనది ఒకటి కోల్పోవాలి. అది ఏంటంటే ఇంటి పేరు. చెప్పండి. ఇక్కడ పెళ్ళైనాక ఏ ఇంటి పేరు ఉంటుంది? పెళ్ళి ఇప్పుడు నేను జిల్లేళ్ళ నా పిల్లలకి పెళ్లి చేసి ఆడపిల్లలకి మళ్ళీ జిల్లేళ్ళని ఉండదాడా? ఉండదు. అక్కడ వేరే ఇంటి పేరు ఉంటుంది. కనుక పాత ఇంటి పేరు ఏమైపోవాలా? మారిపోవాలా. మారిపోతేనే అంతా బాగుంటుంది, మారిపోతేనే సవ్యంగా నడిచిందంట. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్పాడంటే యాకోబుని దర్శించి, అయ్యా యాకోబా నా గురించి నీకు అంతా తెలుసు కదా, నువ్వు ఇన్నిసార్లు బోర్లుగా పడ్డావు, నీ మూల నీ పిల్లలు కూడా పడిపోతున్నారు. చెప్పు, నీ మూలాన నీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను బేతేల్లోకి రమ్మని, నువ్వు బేతేల్లో ఉండమని, బేతేల్లో బలిపెట్టం కట్టమని, నువ్వు ఒంటరిగా బయలుదేరేటప్పుడు చెప్పాను కదా నీకు నేను తోడై ఉంటాను. నువ్వేం చెప్పాను నాకు? నువ్వు నాకు తోడై ఉన్న ఎడలా నేను ఇక్కడికి వచ్చి ఉంటాను అన్నావు. నేను నీకు తోడై ఉన్నా. నువ్వు వెళ్ళి స్థలంలో నీకు మహిమ తీసుకొచ్చా, ఘనత తీసుకొచ్చా. లాభాలు నిన్ను పంపకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు అక్కడ ఉంటావు అని అతను ఆస్వాదించబడుతున్నాడు. అంటే నీకు నేను తోడై ఉన్నానని అనేకులకు అర్థమైంది కానీ, అన్నులకి అర్థమైంది కానీ, నీ చుట్టూ ఉన్న వారికి అర్థమైంది కానీ నీకెందుకు అర్థం కాలేదని అడుగుతున్నాడు. అర్థమైందా? దేవుడు ఏమడిగాడు? యాకోబుతో ఏమనంటే, యాకోబా నేను నీకు తోడై ఉన్న సంగతి నువ్వు గ్రహించలేదు కానీ నీ చుట్టూ ఉన్న అన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. అయ్యా ఇదిగో తోడై ఉండబట్టేగా, ఇదిగో ఈ విధంగా ఇవి అని యాకోబుని గురించి అందరు చెప్పుకుంటున్నారు. అందరు చెప్పుకుంటున్నా కానీ యాకోబుకి ఏం కలగట్లేదు? మెలుకు రాట్ల. ఆ మెలుకు రాక తన ఆలోచన బట్టే ముందు కొనసాగుతున్నాడు. దేవుని దగ్గర కొన్ని విడిచిపెడతలా, కొన్ని ఒప్పుకోట్లా. అందుకని ఎప్పేకురేవు దగ్గరికి వచ్చినాక తన అన్న పంపించాడు కదా, ఆ వర్తమానం తిరిగి వచ్చేసింది, కానుకలన్నీ తిరిగి వచ్చేసింది. కొంతమంది ఏం చేస్తారంటే కానుకలు ఇస్తే దేవుడు మనకి ఇస్తాడనుకుంటారు. కానుకలు దేవుడు కోరుకోవట్లా. యాకోబు పంపించిన కానుకలు యాకోబు చేసిన నిందలు తొలగించినయా? యాకోబు పాపాన్ని తీసివేసినయా? అస్సలు తీసేయలా. యాకోబు అన్నకే గాడిదల్ని, ఒంటెల్ని, లేకపోతే తన దగ్గర ఉన్న సంపదలో కొంత సంపదను పంపించి, అన్నయ్య నీ దాసునైన నేను, నీ ఏలిన వాడైన నాయి ఇదిగో నా కానుకగా దీన్ని స్వీకరించాడు. అన్నయ్య ఏమన్నాడు? మరి ఈ కానుకలతో నన్ను మాయ చేయవు, ఒకసారి మాయ చేసావు, నేను మామూలుగా నీకంటే ముందు పుట్టినోడిని, నీకు కూడా నాకు తెలుసు, తల్లి గర్భంలో నుంచి నేను వచ్చేటప్పుడే నా మడిని పట్టుకొని లాగేవు కదా, నా చేస్తాను నేను లాక్కోవడానికి అని తిప్పి పంపించాడు. ఇక భయం వేసింది, ఇక లాభం లేదు, మా అన్నయ్య అసలే మూర్ఖుడు, నన్ను ఏదో చేస్తానని ఇక ఏం చేశాడు? అయ్యా నన్ను ప్రాణభయం వెంటాడుతుంది, నన్ను ఆశీర్వదించు అని దేవుని దగ్గర ఎప్పేకురేవు దగ్గర ఒంటరిగా ఉండి పోరాడిన యాకోబు ప్రార్థన గురించి బైబిల్లో చాలా గొప్పగా రాయబడింది. కానీ అంత ప్రార్థన చేసినప్పటికి కూడా యాకోబుకి దేవుడు చెప్పాడు, నీ పేరేంద్ర నాయన అంటే యాకోబు అన్నాడు. యాకోబు అంటే అర్థమైంది మోసగాడు. అరే నాయన ఇక నువ్వు మోసగాడివి కాదు, ఇశ్రాయేలుగా పిలువబడతావు, అంటే జనములకు తండ్రిగా పిలువబడతావు అని దేవుడు ఆశీర్వదించాడు. అంటే పేరు మార్చాడు లేదా? పేరు మార్చినాక కూడా నాగమణి, ఉదాహరణకి పేరు మార్చినాక దెబోరా, మరలా నాగమణి కానీ ఉంటే ఆశీర్వాదం వచ్చుదా? దీవెన వచ్చుదా? నెమ్మది వచ్చుదా? రాదు. ఎలా ఉండాలా? దెబోరా లేకుండా బైబిల్ చూసుకోవాలి. ఆ దెబోరా ఏ విధంగా జీవించింది, దెబోరా తన జనాంగం కోసం ఎలా ప్రార్థన చేసింది, ఎలా ఉంది, అలా అవన్నీ కూడా మనం మార్పు చెందినాక, అంటే మనం ఎలా అంటే ఇంటి పేరు మారింది, ఇంటి పేరు మారినాక ఎక్కడ ఉండాలా? మారిన చోట ఉండాలా. మరలా పెళ్లి చేసుకొని ఇంటి పేరు మారినాక కూడా అక్కడ ఉన్న కూడా ఇక్కడ ఉన్నాం అనుకో, మనం ఫలిస్తామా? పుట్టింటికాడే ఉన్నాం, మనం ఫలిస్తామా? మనం వర్ధిల్లుతామా? లేదు కదా. ఎక్కడ ఉండాలని? అక్కడికి వెళ్ళిపోవాలని.
అక్కడ నువ్వు ఆశీర్వదించబడాలని, అక్కడ నువ్వు శాఖోపశాఖలుగా నువ్వు ఫలించాలి, అన్ని రకాలుగా నువ్వు విస్తరించాలని దేవుడు చెప్తున్నాడు. మరలా నేను ఇక్కడే ఉంటా అంటే ఉదాహరణ చెప్తున్నా, అమ్మాయి పేరు చెప్తున్నా, నాగమణి కాడే ఉంటే లేదు, దేవుడు నిన్ను ఏం చేశాడు, దెబ్బలాగా మార్చాడు. మిమ్మల్ని అందరిని కూడా ప్రేమించి మన బంధువులు అనేక చోట్ల, ఇప్పుడు మన బంధువులు నిద్రపోవచ్చు, టీవీలు చూడవచ్చు, ముచ్చట్లు చెప్పుకోవచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. నీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ నేను ఇక్కడ తీసుకొచ్చాడు కదా అంటే నేను ప్రేమిస్తున్నాడా లేదా చెప్పండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న వాళ్ళ బిగ్గరగా చెప్పకూడదు. ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా దేవుడు మీ మీద. దేవుని కోసం మీరు ఏమిస్తారు చెప్పండి. దేవుని కోసం మీరు ఏమిస్తారు? దేవుని కోసం ఈ లోకం అనుసారమైనది ఏది మీ మనసులో మీరు ధరించుకొని మీరు మీ దగ్గర ఉంటే, అయ్యా నువ్వు నాకు ఇప్పటి వరకు ఇది ఇచ్చావు కదా ప్రభా, నేను గ్రహించలేకపోయినాయా, ఇదిగో నీ కోసం నేను ఇదిగో లోకంలో నాకు ఫలాందంటే ఇష్టం, దీన్ని విడిచిపెడుతున్నా, ఇది నాకొద్దికా, ఇది నాకొద్దు, ఇది నాకు గంట తీసురాదు, నాకొద్దయ్యా, నేను దీన్ని విడిచిపెడుతున్నా. దీన్ని విడిచిపెట్టిన దానికి గాను నేను 1000 రెట్లు ఏమన్నాడు, 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు, 100 అంతలు, 100 అంతలుగా ఆశీర్వదించబడిన వారు, ఒక్కసారిగా 100 అంతలుగా ఆశీర్వదించబడిన ఆ పదం వాడింది ఎవరి విషయం? ఇస్సాకు విషయం. ఇస్సాకు విధేయుడై 100 అంతల ఆశీర్వాదం చూశాను. కాబట్టి దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, రే మిమ్మల్ని అందరినీ కూడా దేవుని కోసం విన్నారా, దేవుని కోసం మీరు ఏది ఈ లోకానుసారమైంది విడిచిపెడతారో, మీరు ఏది కోల్పోతారో, దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు కనుక దేవుని యొక్క ఆ కృపను పొందుకోవాలంటే మీరు దేవుని కోసం ఏదైనా తీసివేసుకోవాలి. అయ్యా నేను నా కోసం దేవుని కోసం నేను వచ్చాను, ఒక తాగుబోతు దేవుని సన్నిధిలోకి వచ్చాడు, నేను నీ కోసం ఈ తాగుడు మానుకుంటున్నాను, నేను నీ కోసం ఇది మానుకుంటున్నాను, నేను నీ కోసం ఇది మానుకుంటున్నాను, ఇదిగో ఇది నీకు మచ్చ తెస్తుంది కదా ప్రభా, నా వలన నీ నామం అవమానపడుతుంది కదా ప్రభా, ఇదిగో నేను ఇది మానుకుంటున్నాను, ఇది ఎందుకు ప్రభా, ఇక నేను నా వలన ఇదిగో దీని వలన నువ్వు అవమానపడే పరిస్థితి నేను తీసుకురాను, ఇదిగో నేను తీసేస్తున్నా, ఇక నేను తీసేసుకున్నా. అదే చెప్తున్నాడు, రైట్ వస్త్రాలు తీసేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీరు ప్రార్థన చేయగలిగిన వారే, నేను ప్రార్థన చేయగలిగిన వాడిని, కానీ మనం తీసేసుకుంటే అంటే నేను నన్ను యాకోబుగా ఉండదురా, నేను ఇశ్రాయేలుగా ఉండమంటే మరలా నేను యాకోబుగా ఉన్నాను కాబట్టి ఈ షెకెము నివాసం దగ్గరికి వచ్చి ఈ సుకోతులో నేను పాకలో వేశాను. కానీ ఇక్కడ కాదు నేను ఉండాల్సింది, ఇక్కడ కాదు బెతేల్లో ఉండాలి. అది అతి పరిశుద్ధ స్థలం, పరలోకపు గమని. కాబట్టి మరి నేను ఆ స్థలంలో ఉండాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి, పరిశుద్ధ స్థలం అనబడుతున్న ఆ మందసాన్ని ఉజ్జియా పట్టుకుంటే ఏమైంది చెప్పండి, మరణం వచ్చింది. అదే అపరిశుద్ధ స్థలమైన ఆ మందసాన్ని ఉబేదేదేం ఇంటికాడ పెడితే ఏమైంది, ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఉబేదేదేం ఏం చేశాడు తెలుసా, రే అందరు రండిరా వచ్చారు. దావీదు మహారాజును మనం ఎదిరించలేము, ఎడబెట్టేళ్ళాడు. ఏమయ్యా రాజా, నాకు 10 మంది పిల్లలు, నువ్వేం తీసుకొచ్చి ఎడబెట్టేవేంది, ఇదిగో ఉజ్జియా చనిపోయాడు, చనిపోయిన దాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టేవేంటి, ఇది నా దగ్గర ఇంటికాడ తీసాయి అని అనలేను. అంటే మళ్ళీ కత్తించుకుని మన దగ్గరికి వస్తాడు రాజు కదా, మనం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ ఇది ఉన్నంతకాలం మనకి ఏమి కలక ఉండాలంటే దీని దగ్గర మనం ఎలా ఉండాలో అలా ఉండాలా. ఇదిగో రండి, ఈ పరిశుద్ధ స్థలమైన ఈ మందసానికి హేయమైని మన ఇంట్లో ఉండే మొత్తం బయటపారండి, పారేసరలేద్దాం, పారేసారు. ఇదిగో నేను విలువగా ప్రేమించినవి జక్కయ్య, ఏ జక్కయ్య, గొడ్డి జక్కయ్య, నాకు విలువైంది ఏంటి, డబ్బు ధనము. నేను సుంకరిని అంటే పన్ను విధించేవాడిని, నేను అన్యాయంగా విధించి బాగా పోగేసుకున్నా, ఇక లాభం లేదు. దీనివలన నా ఇంట్లోకి వచ్చిన ఆయనకు అవమానం. యేసుప్రభు ఏం చేశాడు, జక్కయ్యా నీ ఇంటికి వచ్చి నేను బస్ చేయాలి దిగిరా అంటే పరుగున బర్రం దిగాడు, తాడి చెట్టు మీద జారినట్టుగా. రా ప్రభు అన్నాడు, గంతులు వేసుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారి ఇంట్లోకి పోయాడు, ప్రభా నువ్వు నా ఇంట్లోకి వచ్చావని బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారయ్యా. ఏమని జక్కయ్యా, ఏం లేదయ్యా, నేను చాలా అన్యాయంగా జీవించా, నేను చాలా అక్రమంగా జీవించా. ఇదిగో ప్రభా నువ్వే నీతిమంతుడివి, నేను నీ సావాసం చేయాలంటే నా వల్ల నీకు కూడా మచ్చ, నీ సావాసం నేను చేయాలన్నా మరి నా వల్ల నీకు మచ్చ వస్తుంది, కాబట్టి నీ సావాసం నాకు కావాలి. కాబట్టి నీ సావాసానికి అననుకూలమైనవని నేను పారేసిపెట్టి నాకు ఇవన్నీ వద్దు, ఇవన్నీ నేను తీసేసుకున్నా. జక్కీ లేక నువ్వేం తీసేసుకుంటా. జక్కీతో ఏమన్నా అంటే ప్రభువారు, నేడు జక్క ఇంటికి ఏమొచ్చిందంట, రక్షణ వచ్చిందంట. ఇతరులను అబ్రహాము కుమారుడే, అతను చేయగలడు. అయ్యా అబ్రహాము దీవించాడు, నన్ను దీవించు. అప్పటి వరకు ఉన్న ధనం వేరు, దీవెన వేరు.
అప్పుడు వరకు ఉన్న ఆ ధనం సంపద ఎంత వేరు, దేవుని ఆశీర్వాదం వేరు, దేవుని నెమ్మద వేరు. నిందలేని జీవితం కదా, చెప్పండి. దేవుని ఆశీర్వాదం ఎలాంటిది? నిందలేని జీవితం, ఘనమైన జీవితం, ఘనమైన ఆశీర్వాదం. ఒబేదేదేమో గణపరచబడ్డాడు, జక్కయ్య దగ్గర అలాంటి దీవెనే ఉంది, కానీ అదంతా కూడా అలాంటి సంపద ఉంది కానీ తీసుకెళ్ళి బయట పరమశం. ఈ రాత్రి కాల సమయంలో, ఈ ఉపవాస దినాల్లో నీవు దేవుని కోసం ఏది విడిచిపెడుతున్నావో, అదిగో దేవుడు నీ ఇంట్లోకి వచ్చాడు, నీ హృదయంలోకి వచ్చాడు. నువ్వు యాకోబులాగా మగసిరి కలిగిన ప్రార్థన చేయగలవు, మంచిదే. యాకోబుని ప్రేమించినట్టు దేవుడు నేను ప్రేమించాడు, ప్రత్యేకించాడు. అయితే యాకోబు చెప్పాడు, రే బాబు, నేను దేవునికి హేయమైన నా హృదయంలో పెట్టుకున్నాను, నేను తీసేసుకోకపోతే నా జనం మీదకి శాపం వచ్చేటట్టుంది, తీసేసుకుంటున్నాను, మీరు కూడా తీసేసుకోండి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఫలించి నూరంతల ఆశీర్వాదాన్ని చూడాలంటే, నువ్వు గొప్ప దీవెన పొందుకోవాలంటే, అసలు దేవుని కృప నిన్ను ఆవరించాలి అంటే, చెప్పండి, దేవుని కృప మిమ్మల్ని మీ కుటుంబాలను ఆవరించాలంటే, జక్కయ్య, అయ్యా నీకేమైంది, నా దగ్గర ఒకటి ఉందయ్యా, నేను తీసేసుకుంటానయ్యా, ఇక వద్దయ్యా, ఎవరి దగ్గర అన్యాయంగా ఒకటి తీసుకుంటే నేను 4 గంటలు ఇస్తా, మొత్తం గోతాలు తీసుకుని బయట పారిపోతాడంట. అలా పారబోయాడు. ఒక ఆయన ఏం చేశాడు, ప్రభువా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నానయ్యా అన్నాడు. గొప్ప ధనవంతుడంట. యేసు ప్రభు అన్నాడు, మంచిది, నీ దగ్గర ఎక్కువగా ధనం ఉంది, నీకు మించిన ధనం ఉంది, కొంత బీదలకు ఇచ్చి నా ఎమ్మడరా అన్నాడు. అబ్బో, ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నాను, కానీ నేను బీదలకు ఇటువంటి మొక్క చిన్న గుచ్చుకుని వెళ్ళిపోయాడంట. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని, దేవునికి హేయమైన వాటిని దేవుడు తీసేసుకోమన్నప్పుడు మొక్క చిన్నబుచ్చుకొని వెనుక్కు తిరిగి వెళ్ళిపోయేవాడికి లాగా, వెను చూపేవారికి లాగా మనం ఉండనే ఉండదు. వెను చూపేవారి లాగా ఉండకూడదు. ప్రభా నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి 12:30 సాయం చేస్తుంటే దుప్పటేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వచ్చాడా రాలేదా? చేపలు పట్టుకోవడం కాదయ్యా, నువ్వు నన్ను వెంబడించు. వచ్చాడా రాలేదా? మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తానన్నాడు. చనిపోయిన వారికి లేపగలిగే గొప్ప, భూమి ఆకాశాన్ని తల్లకిందులు చేయగలిగిన ప్రార్థనాత్మ దేవుడు వారికి ఇచ్చాడు. వారు వచ్చినప్పుడు వారు పౌలు సేవలు వాళ్ళందరూ కూడా ఆ పేతురు యోహాను అంత విద్య లేని వాళ్ళే, వాళ్ళు విద్య లేని పామరులే. కానీ వాళ్ళు వస్తే ప్రాంతాలు గజ ఉనికిపోవడానికి కారణం ఏంటంటే, వారి గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, భూమి ఆకాశాన్ని తల్లకిందులు చేయగలిగిన వాళ్ళు మన ఊరు వచ్చారంటారు. అలాగా నువ్వు ఎవరింటికన్నా పోతే నీ ప్రార్థనాత్మ వారికి అవసరం అవ్వాలా. అమ్మ ఒకసారి మా ఇంటికి వచ్చావు కానీ చిన్న ప్రార్థన చేసేళ్ళు అనే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలా. అప్పుడు దేవుడు నిన్ను మహిమ కలిగిన వారిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ పేరు ఆయన మీద పెట్టబడింది, ఆయన పేరు నీ మీద పెట్టబడింది కనుక ఆయన పేరు నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఆయన ఇంటికాడ ఉండాలా. చెప్పండి, ఎవరింటికాడ ఉండాలా? ఆయన ఇంటికాడ ఉండాలా. నువ్వు ఆయన ఇంటికాడ ఉండకోకుండా నీ ఇంటికాడ ఉంటానంటే నీకు ఆయన పేరు పెట్టబడింది, ఆయన ఇంటి పేరు నీకు వచ్చేసింది. నా పేరు పెట్టబడిన నా జనుడు, మనం ఆయన పేరు పెట్టబడిన ఆయన జనుడు. మనం ఎక్కడ ఉండాలా? ఆయన అడుగుజాడల్లో ఉండాలా. ఆయన ఎక్కడుంటే ఎక్కడ ఉండాలా. అప్పుడు నువ్వు అడక్కమునిపై అక్కర్లు తీర్చి ఆయన నీ ఎమ్మటే ఉంటాడు, కాబట్టి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. యాకోబు జీవితంలో కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం ఎంత ప్రార్థన పరులమైనప్పటికీ, మనం మగసిరి కలిగిన ప్రార్థనాత్మ కలిగిన వారమైనప్పటికీ, మనం ఎంత వీరులమైనప్పటికీ, మన విశ్వాసం ఎంత అనుభవం కలిగిన వారమైనప్పటికీ, మనకి హేయమైనవి మన జీవితంలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే తీసేసుకోవాలా. జక్కయ్య తీసేసుకున్నాడు, యాకోబు తన కుటుంబానికి చెప్పాడు తీసేసుకుంటారా అని. అందుకని వారు 12 గోత్రాల వారిగా బహుగా ఆశీర్వదించబడ్డారు. వారి ఎదుట సముద్రాలు, నదులు గజగజ వణికిపోయి వారికి దారినిచ్చినాయి. ఎరుకో కోటకోళ్ళ దారిచ్చినాయి. వారి పేరు చెప్తే ఎరుకో ప్రజలకి గుండెలు అవసిపోయి అని చెప్తున్నారు. కాబట్టి నీ పేరు చెప్తే నీ శత్రువులు గజగజ వణికిపోయే వారికి లాగా ఉండాలా. నీ శత్రువులు నీ ఎదుట నిలబడలేని వారిగా ఉండాలా. ఎప్పుడు నీవు దగ్గర మరి దేవునికి హేయమైనవి తీసేసుకున్నప్పుడు, నీ ఎదురొచ్చిన నీకు ఎదురైన మారాన్ని కూడా మధురంగా చేయాలంటే, ఆ చేదైన అనుభవాన్ని మధురంగా చేయాలంటే, ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితుల్ని నీ ఎదురికి వచ్చినా, నీ ముందుకు వచ్చినా కానీ వాటన్నిటినీ మరి దేవుడు తీసిపారేసి నిన్ను చక్కని మార్గంలో నడిపించాలంటే నువ్వేం చేయాలా? తీసేసుకోవాలా. దేవుని కోసం తీసేసుకోవాలా. తీసేసుకుంటేనే మహిమ. తీసేసుకుంటే ముందుకు నడుస్తారు. ఒకసారి అంటే ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారంట, తెలుసా మీకు ఇది? ఇశ్రాయేలు యుద్ధం చేస్తుంటే స్వల్పమైన జనం దగ్గర ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. చిన్న జనం దగ్గర ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఆశ్చర్యం వేస్తే మన పేరు చెబితే రాజ్యాలు గదగద వణికిపోయి మనకు దారినిచ్చినాయి. వీళ్ళంతా కొద్ది ప్రజలు, మనము గట్టిగా
ముందున్న వరుసలో వాళ్ళు తుమ్మితే వెళ్ళిపోయే ఆ జనం మనల్ని ఓడించు, మనల్ని వేల మందిని చంపటం ఏంది అని భయపడుతున్నారంట. ఒక ప్రవక్త వచ్చాడంట, ఒరే నాయన మీరు ఓడిపోవటానికి గల కారణం ఏంటంటే దేవునికి హేయమైంది మీ ఇంట్లో, మీ గుడారంలో, ముందు వాడిని తీసుకెళ్ళి వాడిని సమాధి చేసేయండి. వాడిని మీరు రాళ్ళ కుప్పకేసి పడేసారు, వాడి మీద, వాడి కుటుంబం మీద. అప్పుడు విజయం వచ్చింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనకి హేయం, ఆయనకి హేయమైంది మన ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం వచ్చిద్దా? రాదు. మనకు విజయం వచ్చిద్దా? రాదు. మనకు నెమ్మది వచ్చిద్దా? రాదు. ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావంటే, ఎప్పుడు నీ ఎదుట నదులు మారాలు మధురంగా మార్చబడతాయి అంటే, ఎప్పుడు నువ్వు సస్యశ్యామలమైన వ్యక్తిగా, నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీ హృదయం నెమ్మదిగా, సంతోషముగా, ఘనముగా ఉంటుందంటే, ప్రజలు కూడా నిన్ను ఘనంగా ఇస్తారంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆ విధమైన ఆత్మ మన మీద కుమ్మరించి మనల్ని పరిశుద్ధపరచడానికి తన ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించి తనకి ఇష్టమైన వారిగా మనల్ని తన ఆత్మ చేత నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగా మోకరించండి, ప్రార్థన చేయండి. దేవుడు మనతో మాట్లాడాడు. అమ్మా